pointers and strings simple program చూద్దామా. లైన్ నెంబర్ 6 చూడండి, మనకి 3 strings ఇనిషియలైజ్ చేసాం. స్టార్ a of 3 పాయింటర్ అండ్ స్ట్రింగ్ నోటేషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్ట్రింగ్ కోడ్ 1, సెకండ్ స్ట్రింగ్ కోడ్ 1 కోడ్ 1, థర్డ్ స్ట్రింగ్ కోడ్ 1 కోడ్ 1 కోడ్ 1. line number 10 pointer to array. Look at that, star star p of 3 is null. line number 14 p is equal to and a అంటే అడ్రస్ ఆఫ్ ఏ p లో ఉంటుంది. ఎప్పుడైతే అడ్రస్ ఆఫ్ ఏ p లో ఉంటుందో అప్పుడు స్టార్ p లో ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. సో ఫర్ లూప్ ఉంది ఇక్కడ. when I is 0 star p of 0 అంటే ఫస్ట్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. when I is 1 సెకండ్ స్ట్రింగ్, when I is 2 థర్డ్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఈ ప్రోగ్రామ్ చూడండి, ఒకటే స్ట్రింగ్ తీసుకున్నా నేను. సో ఏమేం చేంజెస్ చేసామనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకటే స్ట్రింగ్ కాబట్టి మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అవసరం లేదు, అంటే సైజ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆ వాల్యూ డిస్ప్లే చేయడానికి ఫర్ లూప్ తో కూడా పని లేదు. ఎప్పుడైతే p ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏ అన్నామో ప్రింట్ ఆఫ్ స్టార్ p అంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ అవుట్పుట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది లైన్ నెంబర్ 6 అండ్ లైన్ నెంబర్ 10. అక్కడేమో స్టార్ ఏ ఉంది, ఇక్కడేమో స్టార్ ఆఫ్ p అని ఉంది. సో స్ట్రింగ్ ని డిఫరెంట్ గా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం 2-dimensional array ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ చేసాము. ఇందా ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కి ఉన్న వేరియేషన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. line number 6 a of 4 10 the 4 strings, each string can be of length 10 characters. Line number 8 pointer to 2-dimensional array, and line number 10 p is equal to and a and the remaining part is same. So when I is 0 star p of 0 అంటే ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్ అండ్ సో ఆన్. సో అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది. సో లుక్ అట్ దిస్ అనదర్ ప్రోగ్రామ్. లైన్ నెంబర్ 6 చూడండి, 2-dimensional array ఆఫ్ క్యారెక్టర్స్. అలాగే లైన్ నెంబర్ 8 లో మనం పాయింటర్ టు ద array క్రియేట్ చేసాము, ఆల్వేస్ నల్ ఇవ్వాలి. And p is equal to a. P is equal to a is nothing but address of first element. So when I is 0, p of 0 is the first string, p of 1 is second string. Try to identify the changes in various programs.